ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మొదటి రోజు నియర్గా 190 కోట్ల వరకు వసూలు చేసింది ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అండ్ వరల్డ్ వైడ్గా కూడా. మొత్తానికి సినిమా హిట్ అయి ఎంజాయ్ చేయాల్సినటువంటి సమయం ఇది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ రికార్డుకు ఇది దగ్గర రాలేదు, ఈ రికార్డుకు దగ్గర కాలేదు అనుకుంటూ ఎందుకు ఈ విచారణ, అదేవిధంగా చర్చలు చేయడం. సినిమా హిట్ అయింది, అదేవిధంగా మంచి రోజు కనెక్షన్లు వచ్చాయి, ఆడియన్స్ సంతోషంగా ఉన్నారు, ఎంటర్టైన్స్ అయ్యారు. దీంతో అయిపోద్ది అక్కడి వరకు. కాకుండా రికార్డుల కోసమే సోషల్ మీడియా విపరీతంగా దాన్ని ట్రోల్ చేయడం. మూవీ మేకర్స్ మళ్ళీ ఒక సమాధానంగా ఎవరు, మేము రికార్డుల కోసం కాదు, ప్రజల ఆనందం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా తీసామని చెప్పారు. దీంతో చర్చ ఒక రకంగా ముగిసింది. అంతేకాకుండా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటూ అడుగుతున్నారు. దీని మీద మేకర్స్ ఏం సమాధానం చెప్తారో చూడాలి. అయితే కల్కికి వచ్చిన రికార్డ్స్ RRR సినిమాకు బ్రేక్ చేయలేకపోయిందన్నది ఒకటి. అంతేకాకుండా బాహుబలి, అదేవిధంగా ప్రభాస్ తీసిన సలార్ మూవీ, ఇట్లా ఏ సినిమా అయినా సరే, అమ్మన్న తీసిన ఆదిపురుషి కానీ వీటిని ఎక్కడ కూడా క్రాస్ చేయలేకపోయింది. అంటే వాటితో పోల్చుకుంటే కొంత రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా రాజమౌళి సినిమాలతో పోటీ పడేంత శక్తి ఇప్పుడు వచ్చినటువంటి కల్కి సినిమాకి లేదని సోషల్ మీడియాలో ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ఇది ఓవరాల్ కల్కి మూవీపై రికార్డులపై మిశ్రమ స్పందన వినిపిస్తూ ఉంది.